నమస్కారం అండి అందరికీ. నేను డాక్టర్ జ్యోత్స్న, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, ఆబ్స్ట్రిషియన్ అండ్ లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్ ఎట్ యశోద హాస్పిటల్ మలక్పేట. నాకు 17 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందండి. నేను గత 11 ఏళ్ళ నుంచి నేను యశోద హాస్పిటల్ మలక్పేటలో వర్క్ చేస్తున్నాను. సో తను డాక్టర్ సత్యసాహు అండి, ఈజ్ అ నియోనటాలజిస్ట్. సో మేము ఇవాళ ఖమ్మంకి రావడానికి రీజన్ ఏంటి అంటే, మేము ఒక రేర్ కేసు చేశాము. సో ఆ కేసు ఏంటి అని అంటే, ఒక మహిళ, తను 30 years ఉన్నాయి తనకి, కానీ తనకి ఏంటంటే ప్రెగ్నెన్సీస్లో ప్రాబ్లం ఉండిందన్నమాట. సో బేసిక్ ప్రాబ్లం ఏంటి అని అంటే, తనకి గర్భసంచి నార్మల్గా లేదనమాట. గర్భసంచి నార్మల్గా అందరికీ కూడా ఇలా ఉంటుంది. సో ఆవిడకి గర్భసంచి అనేది ఏంటంటే డివైడ్ అయిపోయి ఇలా ఉంది. సో ప్రతిసారి ఆవిడకి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడల్లా ఏమవుతుందంటే, గర్భం ఇక్కడ వచ్చినప్పుడు ప్లేస్ లేక 5th 6th monthలో డెలివరీస్ అయిపోయేవారు. సో ఆ గర్భసంచి అనేది రెండు భాగాలుగా ఉండేవారికి. ఒక భాగంలో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అక్కడ సరైన ప్లేస్ లేక ప్రతిసారి 5th 6th monthలో ఆమెకి డెలివరీ అయిపోతూ ఉంటుంది. సో అలా 3 డెలివరీస్ అయిపోయాయి తనకి 5th 6th monthలో. ప్రతిసారి బేబీస్ చనిపోయేవాడు. సో థర్డ్ టైం ఆమెకి వేరే దగ్గర ఒక రకమైన సర్జరీ అంటారు, దాన్ని సర్వైకల్ సర్క్లాజ్ అంటారు. సో స్టిచ్ వేస్తారు అనమాట దానికి. గర్భసంచి యొక్క ముఖద్వారానికి వాళ్ళు ఒక స్టిచ్ లాంటివి వేస్తారు. అది వేశాక కూడా తనకి మళ్ళీ 5th 6th monthలో మళ్ళీ డెలివరీ అయిపోయింది. సో మళ్ళీ 4th టైం ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు నా దగ్గరకు వచ్చారు వాళ్ళు. సో దీనికి ఏంటంటే, మేము చేసింది ఏంటంటే, దీన్ని అబ్డామినల్ సర్క్లాజ్ అని ఒక సర్జరీ ఉంటుంది అనమాట. సో అది ఎలా చేస్తామంటే, లాప్రోస్కోపీ ద్వారా చేస్తాము. తనకి 3rd month ప్రెగ్నెన్సీ అప్పుడు. యాక్చువల్గా 3rd month ప్రెగ్నెన్సీలో మేము ఏం చేసామంటే, తనని ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళి లాప్రోస్కోపీ అంటే చిన్న హోల్స్ ద్వారా లోపలికి వెళ్ళి గర్భసంచి యొక్క ముఖద్వారం దగ్గర ఒక మెష్ లాంటిది వేస్తామన్నమాట. అంటే ఆ ద్వారం అనేది తెరుచుకుని తనకి ప్రతిసారి ఇలా 5th 6th monthలో డెలివరీస్ అవ్వకుండా అక్కడ ఒక మెష్ లాంటిది వేస్తాం. సో ఈ సర్జరీ అనేది చాలా కాంప్లికేటెడ్ సర్జరీ అండి. ఎందుకంటే ఆ మెష్ వేయడం అనేది చాలా ప్లేస్ ఉండదు, అక్కడ బేబీ ఉంటుంది లోపల, అండ్ ముందు బ్లాడర్ అంటే మూత్రం సంచి ఉంటుంది, వెనకాల పేగులు ఉంటాయి. సో ఇట్ ఈస్ వెరీ కాంప్లికేటెడ్ సర్జరీ బేసికల్లీ. సో మేము అందుకే ఒక ఆల్మోస్ట్ 2.5 3 hours పట్టింది మాకు సర్జరీ చేయడానికి. ఆ మెష్ వేసిన తర్వాత కూడా, వేసేటప్పుడు కూడా మనకి ఏంటంటే, ప్రెగ్నెన్సీలో ఎక్కడైనా గర్భసంచిగా ఎక్కడ ముట్టుకున్నా మనకి ఇలా టచ్ చేసిన వెంటనే బ్లీడింగ్ అంత హెవీగా ఉంటుంది ప్రెగ్నెన్సీలో. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది అంత హెవీగా ఉంటుంది అన్నమాట. సో ఆ స్టిచ్ వేసేటప్పుడు కూడా తనకి బ్లీడింగ్ కంట్రోల్ చేసుకుంటూ చేయాల్సి వచ్చిన అవసరం వచ్చింది. సో ఆ మెష్ వేసాము. వేసిన తర్వాత ఆ పేషెంట్ మా దగ్గరికి కంటిన్యూస్గా ఫాలోఅప్స్కి రమ్మని చెప్పాము. ఆ దాంట్లో కూడా ఆమె డయాబెటిక్ అంటే షుగర్ పేషెంట్ మళ్ళీ తను. సో 4th ప్రెగ్నెన్సీ అండ్ 32 yearsకి తనకి ప్రెగ్నెన్సీలో షుగర్ అనేది వచ్చింది. సో షుగర్ని మేనేజ్ చేసుకుంటూ, షుగర్స్ని కంట్రోల్ చేసుకుంటూ, ఆ మెష్ని సరైన పొజిషన్లో ఉందా లేదా అని స్కాన్స్ చేసుకుంటూ, బేబీ ఒక గ్రోత్ సరిగ్గా ఉందా లేదా అనేది చూసుకుంటూ ఉన్నాము. సో అలా ఆమెకి 5th 6th monthలోనే ప్రెగ్నెన్సీస్ లాస్ అయ్యేవి. బట్ మేము మెష్ వేసిన తర్వాత ఆమెకి ఆల్మోస్ట్ 9th monthలో డెలివరీ అయింది. జస్ట్ 35-36 weeks రీచ్ అవ్వగానే ఆమెకి డెలివరీ అయింది. అంటే పెయిన్స్ వచ్చాయి. సో మేము ఎమర్జెన్సీ సిజేరియన్ సెక్షన్కి తీసుకున్నాము. సో 9th monthలో డెలివరీ అయిన బేబీస్ బాగుంటారు, ప్రీమేచ్యూర్ కాదు కాబట్టి. సో ప్రీటర్మ్ అంటే ఏంటంటే, మనకి 37 కంప్లీట్ అయితేనే మనం టర్మ్ బేబీస్ అంటాము. సో 36 weeks కాబట్టి మనం ప్రీటర్మ్ అంటున్నాం. కానీ 9th monthలో వరకు మేము తీసుకొచ్చాము ఆ ప్రెగ్నెన్సీని. సో 3 డెలివరీస్ ఆమెకి 4th monthలోనే డెలివరీ అయిపోయి 5th monthలో డెలివరీ బేబీస్ చనిపోయేవారు అంటే. సో అలాంటిది మేము 9th monthలోకి తీసుకొచ్చి ఆ బేబీని డెలివరీ చేశాము. సో ఆ బేబీ గురించి మీకు డాక్టర్ సత్యసాయి గారు మీతో చెప్తారు. मेरा नाम डॉक्टर सत्यप्रिय साहू है, मैं बेबियों का डॉक्टर हूँ. सो यशोदा हॉस्पिटल में जो न्यूबॉर्न बेबी पैदा होते हैं, जनरली 700 ग्राम से लेके या 600 ग्राम कोई भी बेबी बॉर्न होता है, तो उसका मैं देखभाल नहीं करता हूँ. जो मैडम ने भी बताया कि इतना कॉम्प्लिकेटेड डिलीवरी था, क्योंकि जनरली वो बेबीज लॉस होते हैं, काफ़ी सारे अबॉर्शन भी हुए थे. ये जो बेबी था, बाय गॉड्स ग्रेस एंड बाय मैडम्स ग्रेस ऑल्सो, बेबी अच्छा आया. बट 2 kg था वेट उसका, 2.1 kg. बट बेबी का बहुत ज़्यादा ही ब्रीदिंग डिफिकल्टी था, लंग्स इमेच्योर था, सारे ऑर्गन्स इमेच्योर थे. तो हम लोग उसको डायरेक्टली डिलीवरी रूम से उसको NICU में लेके गए. लेके जाने के बाद हम लोग उसको वेंटिलेटर में स्टार्ट किए. वेंटिलेटर जो होता है हमारा, हम ट्राई किए उसको इन्वाइसिव वेंटिलेशन ना देके नॉन इन्वाइसिव नाजल से देने के लिए,
नाजल वेंटिलेशन मतलब एक मास्क लगा के उसको वेंटिलेट करते हैं। सो उसके साथ बेबी थोड़ा इम्प्रूव हुआ, और उसके बाद भी ब्रीदिंग डिफिकल्टी कम नहीं हुआ, तो हमें सर्फेक्टेंट देना पड़ा। सर्फेक्टेंट एक लंग प्रोटीन होता है जो कि हम लोग यहाँ से डाल के लंग्स के अंदर डालते हैं। मान लो इंट्यूबेट करके, तो यहाँ पे जो ट्रैकिया है, जो वाइट पाइप होता है, फूड पाइप होता है, वहाँ पे डाल के सर्फेक्टेंट नाम का इंजेक्शन डालते हैं। वो डालने के बाद बेबी इम्प्रूव काफ़ी हुआ। बट डे 2 ऑफ लाइफ में जब सेकेंड डे आया बेबी का, तब बच्चे का थोड़ा सा फिट्स जैसा आया, फिट्स मारा। तो हम जब सारे टेस्ट किए उसमें कैल्शियम थोड़ा कम था। मदर को डायबिटिक था, तो डायबिटिक मदर का जनरली कैल्शियम बच्चों का जो आते हैं तो कैल्शियम कम होने के चांसेस रहता है, तो कैल्शियम काफ़ी कम था। तो हम लोग क्या किए, यहाँ पे एक अम्बिलिकस होता है ना, जो इसको आप लोग अम्बिलिकस को तेलुगु में क्या बोलते हैं, या नाभि में एक बड़ा सा होता है पेन, उसमें हम लोग लाइन डाल के उसमें कैल्शियम करेक्शन दिया। कैल्शियम करेक्शन देने के बाद बच्चे का फिट्स कंट्रोल हो गया। सो बाय डे 4 बेबी वाज अल्ट्रा स्टेबल। डे 4 के बाद से बेबी का वेट गेन स्टार्ट हुआ। सो अराउंड डे 8 डे 9 में बेबी वाज हम लोग शिफ्ट किए मदर के पास। डे 10 में हम डिस्चार्ज किए बेबी को। सो अभी भी फॉलोअप में बेबी आ रहा है हमारे पास, वो हेल्दी बेबी है और पेरेंट्स बहुत ज़्यादा खुश हैं। ये तो छोड़ दीजिए कि 2 kg का बच्चा है। हम अभी लास्ट 2 मंथ्स में 5 बेबीज डिस्चार्ज किए, जो कि सबका वेट 760 ग्राम 600 ग्राम ऐसा सब था। सो ये बातें हम लोग इसलिए कर रहे हैं क्योंकि ये जो मदर थी वो काफ़ी प्रीशियस बेबी डिलीवर की अभी, क्योंकि जैसे कि जानते हैं इसके पहले से काफ़ी अबॉर्शंस हुए थे। इतना अबॉर्शन के बाद एक बेबी डिलीवर हुआ, वो भी काफ़ी सीरियस था, क्रिटिकल था, बट ट्रीटमेंट के बाद वो बेबी सही हो गया एंड घर को डिस्चार्ज होकर गया। सो ये बोलने के लिए ये बात है कि यशोदा हॉस्पिटल मलकपेट में वो सब कुछ है जो कि क्रिटिकल मदर हो या क्रिटिकल बेबी हो, जिसका लाइफ सेविंग में जो टीम रहता है हम लोग का, विथ वेल इक्विपमेंट जो रहता है हमारा सब कुछ, चाहे एक ओटी हो, चाहे NICU हो, चाहे जो इक्विपमेंट्स हमें चाहिए एक बेबी का ट्रीटमेंट करने के लिए, या कोई भी स्टाफ हो, वो सब कुछ मौजूद है, जिसकी वजह से सारे कॉम्प्लिकेटेड केसेस, मतलब ये बोलना नहीं चाहिए लेकिन जो डेथ रेट होता है बेबियों का या फिर मदर का, वो 0 है हमारा यशोदा मलकपेट में। तो इसलिए एक टीम एफर्ट रहता है, फुल्ली इक्विप्ड NICU रहता है, जिसके वजह से वो सारे बेबीज बच के रहते हैं, बच के डिस्चार्ज होके जाते हैं।